రాష్ట్రంలో పెత్తందారు పాలన విధ్వంసం జరుగుతోందని అందుకు ఉదాహరణలుగా వివేకానందరెడ్డి హత్య, దళిత డ్రైవర్ను డోర్ డెలివరీ చేసిన సంఘటనను గుర్తు చేస్తూ హంతకులను కాపాడే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి అరాచక పాలన అంతం కూటమి పంతం అనే నినాదంతో జగనాసుర రక్త చరిత్ర అనే బుక్లెట్ను శనివారం మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. నా పేరు ప్రదీప్ రెడ్డి అండి. భారతీయ జనతా పార్టీ కడప జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమి తరపున జగన్ పరిపాలనపై ఛార్జ్షీట్. అసలు ఎందుకు ఈ రాష్ట్రం పైన ఛార్జ్షీట్, మనం వీళ్ళ పరిపాలన పైన ఎందుకు ఛార్జ్షీట్ వేశాము అనడానికి ఎన్నో కారణాలండి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు, మద్యం, ముఖ్యంగా విషపూరితమైన మద్యం మీద, దాని తర్వాత ల్యాండ్, మైనింగ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే హత్య రాజకీయాలు కూడా ఎంతగానో ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ కూడా రాష్ట్రాన్ని చాలా కిందికి నెట్టేశారు మొత్తం మీద. కాబట్టి మేమందరం ఎన్డీఏ భాగస్వామితో మేమందరం కలిసి జగన్ ప్రభుత్వంపై ఛార్జ్షీటు, జగన్కు అసలు ఓటు వేయకూడదు, క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఈరోజు మేము ఈ ఛార్జ్షీట్ను మీకు అందరికీ కూడా మేము రిలీజ్ చేస్తున్నాము. ధన్యవాదాలు. అరాచక పాలన జరుగుతుంది. ఈ అరాచక పాలన కూటమికి అంతం పలికే రోజులు దగ్గరలో వచ్చినాయి. పెత్తందారి రాష్ట్రంలో పాలనలో విధ్వంసం జరుగుతూ ఉంది. జగనాసుర వివేకానందరెడ్డిని చంపడం అనేది దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో ఇంతకుముందు కూడా ఒక డ్రైవర్ను ఒక దారుణంగా చంపేసి డోర్ డెలివరీ ఇవ్వడం జరిగింది. చాలా రాష్ట్రాలలో ఒక డాక్టర్ను కూడా చంపేయడం కూడా జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరంతరము హత్యలు, దాడులు, ఆస్తులు దోచుకోవడము, విధ్వంస పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో జరిగే విధ్వంస పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా మేల్కొని జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతన్ని మరీ తిరిగి ఒకసారి ముఖ్యమంత్రి కాకూడదని చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. మన సొంత బాబాయ్ అయినా కూడా వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ కేసును మాఫీ చేయాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో వివేకానంద రెడ్డిని చంపిన దాంట్లో ముఖ్యుడైన అవినాష్ రెడ్డి గారిని గతంలో ఎంపీగా టికెట్ ఇచ్చినారు. ఈరోజు కూడా క్రిమినల్స్కు ఆయన మంచి ఆయన దగ్గర ఆయన పరిపాలనలో మంచి పెద్దపీట వేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో క్రిమినల్ అనేది తెలిసినప్పుడు ఇంకొకరికి ఇచ్చుకోవచ్చు కదా. ఆయనే ఈ కేసులో ఉన్నాడు, ముద్దాయిగా ఉన్నాడు. ఆయన అరెస్టును రాష్ట్ర ప్రభుత్వం అంతా పూర్తిగా అవినాష్ రెడ్డికి అనుకూలంగా రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వం యంత్రాంగం అంతా మొత్తం ఆయనకు అనుకూలంగా ఉండబడిన కారణంగా సిబిఐ వాళ్ళు అరెస్టు చేసేదానికి వచ్చి కూడా చేయలేకుండా పోయినారు. దాంట్లో అరెస్టు విషయంలో పూర్తిగా రాష్ట్ర సహకారము పూర్తిగా అందిన కారణంగానే సిబిఐ వాళ్ళు అరెస్టు చేయలేకుండా పోయినారు. సిబిఐ వాళ్ళు పూర్తి దృఢంగా నిర్ణయించినారు అవినాష్ రెడ్డి పాత్ర దీంట్లో కీలకము. వివేకానంద రెడ్డి హత్య చంపిన దాంట్లో పాత్రదారుడు, సూత్రధారుడు వివేకానంద రెడ్డి అని చెప్పడం కూడా జరిగింది సిబిఐ వాళ్ళు. అంతటి సాక్ష్యాధారాలు ఉండటంతో సిబిఐ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించని కారణంగా అరెస్టు చేయలేకపోయినారు. అంతలోనే ఏదో కోర్టు కూడా ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ మాదిరిగా రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతూ ఉంది. ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా నిర్ణయం చేయాలా. ఇటువంటి దుర్మార్గపు పాలన, విధ్వంస పాలనకు అంతం పలకాలనేది మా అభిప్రాయము. ప్రజల దగ్గర పోయినప్పుడు మేమందరం ఆ విషయాలని చెప్తున్నాము. వాళ్ళు కూడా సంపూర్ణంగా సహకారం అందిస్తామనే పరిస్థితి ఉన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ, జనసేన శివ, ప్రదీప్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. అందరం కలిసి ప్రెస్ మీట్ ఇస్తున్నాం ఇది. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ ఉండబడిన వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలా జిల్లా అంతా, రాష్ట్రం అంతా తెలిసినప్పటికీ కూడా ఇటువంటి హంతకులను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చివరి ఎన్నికలు కావాలని రాష్ట్ర ప్రజలందరూ అత్యంత అప్రమత్తతో 20 రోజుల్లో ఓట్లు వేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారిని
ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మరొకసారి ముఖ్యమంత్రి కాకుండా ప్రజలందరూ ఆయనకు ఇటువంటి క్రిమినల్ ముఖ్యమంత్రి రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. 1300 కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా పరిస్థితుల్లో కూర్చున్నాడు. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక పరిస్థితి మన రాష్ట్రంలో వస్తుంది. కాబట్టి ప్రజలందరూ మన భావితరాల వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని అందరూ ఆలోచించి ఓటు వేయాలా. సొంతమైన చెల్లెలే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాడని చెప్తా ఉంది. సొంత తల్లి ఈయన ముందు పుట్టినాడు, ఆ అమ్మాయి వెనక పుట్టింది. ఒకే కడుపున పుట్టిన వాళ్ళల్లో విభిన్న ధోరణులు ఉన్నాయి. ఈ అమ్మాయి ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం నడపాలా, పాలన చేయాలని అంటుంది. అతను ఒక నియంతృత్వ పోకడలో రాజ్యం చేయాలని అతను అంటున్నాడు. ఈ మాదిరిగా విధ్వంసకర పరిస్థితి చేసి క్రిమినల్ ఎవరు ఏమన్నా కూడా బెదిరించుకోవడము, చంపడము, మన పొద్దుటోళ్ళనే నందం సుబ్బయ్య గారిని కానీ ఇంకా కొంతమందిని కొట్టడము, కాళ్ళు చేతులతో కొట్టడం కూడా జరిగింది. ఇటువంటి పాలన మనకు అవసరం లేదు అనే అభిప్రాయాన్ని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాల్సిందిగా కోరుతున్నాము. పెన్షన్లని 1వ తేదీని ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. మార్చి 30వ తేదీ 1వ తేదీ లోపలనే పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. గతంలో ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది లేని కారణంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ మీద నెపం నెట్టివేసి వాళ్ళు ఏదో తప్పించుకోవాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా కూడా ఎన్నికలు ఉండబడినప్పటికీ కూడా 1వ తేదీన పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుతున్నాము. నమస్కారం, నేను జనసేన శివకుమార్. జగన్ గారు ఈ జగనాసుర రక్త చరిత్ర ఇది నార్మల్గా ఈ జగన్ పరిపాలన మన రాష్ట్రంలోనే భవిష్యత్తు లేకోకుండా, యువకులకు భవిష్యత్తు అనేది లేకోకుండా తీర్చిదిద్దడం జరిగింది. మన రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్లు ఏ విధంగా అప్పు తీర్చగలుగుతాము, ఏ విధంగా మనం చేయగలుగుతాము అనేది మాకు యువకులకు ఆందోళనకరంగా ఉంది. సో అందులో భాగంగా యువకులంతా మన కూటమికే మద్దతు తెలుపుతూ, కూటమిలో భాగంగా అందరికీ మద్దతు తెలుపుతూ ఇక్కడ ఉన్న పెద్ద ఆయన గారితో అందరితో కలుపుకుంటూ పోవాలని చెప్పి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ రక్త చరిత్ర, ఈ జగనాసుర రక్త చరిత్ర, ఈ జగనన్న చేసిన ఈ రక్త చరిత్రను ఈ రాయలసీమ మొత్తంలో కడపలో పులివెందులలోనే ఈ రక్త చరిత్ర సృష్టించారంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎన్ని చేస్తారనే మా యువకులకు ఆందోళనకరంగా ఉంది. ఇలాంటి రక్త చరిత్రను ఇటువంటి కార్యక్రమాలు చేపిస్తూ ప్రోత్సహిస్తున్న ఈ జగనన్న పరిపాలన ఇంటికి పంపించాలని చెప్పి మేమంతా మద్దతు ఇస్తున్నాం.